తెలంగాణ రాజకీయాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను తుమ్మిడి చెరువులో 3.5 ఎకరాల భూమిని కబ్జా చేసి నిర్మించారని తేలటంతో ఎన్ కన్వెన్షన్ ను అధికారులు కూల్చివేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వివాదంలోకి సమంత ఎంట్రీ ఇవ్వటంతో అందరూ షాక్ అవుతున్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కామెంట్స్ చేస్తూ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ కన్వెన్షన్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని, పైగా నాగార్జున మాజీ కోడలు సమంతని తీసుకువచ్చి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా నియమించారని, దాని వెనుక ఆంతర్యం ఏంటి అంటూ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇలా ఈ వివాదంలోకి సమంతను కూడా లాగారు ఎంపీ రఘునందన్ రావు. ఇదిలా ఉంటే తాజాగా సమంత తెలుగు సినీ ఇండస్ట్రీ రిపోర్టు కోసం పోరాటానికి సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఇన్స్టాలో సమంత చేసిన పోస్టులో తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలపైన మేము హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం, దీనికి మార్గం వేసిన కేరళ WCC ప్రయత్నాలను అభినందిస్తున్నాం. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల కోసం 2019లో సృష్టించబడిన సపోర్ట్ గ్రూప్ అయిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కూడా ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ గ్రూప్ స్ఫూర్తిగా తీసుకోవాలి అని ఇన్స్టాలో పోస్టు పెట్టడమే. సమంత ఈ పోస్టు పెట్టడానికి కారణం లేకపోలేదు. మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై కేరళ ప్రభుత్వం 2017లో జులైలో వేసిన హేమ కమిటీ నివేదిక ఇప్పుడు బయటకు వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది. సెట్లో స్త్రీలపై లైంగిక వేధింపులు, తాగి వచ్చి హీరోయిన్స్, లేడీ యాక్టర్స్ ఉంటున్న గది తలుపులు కొట్టడాలు, కేవలం ఓ 10-15 మంది శక్తివంతమైన వారి గుప్పెట్లోనే మలయాళ చిత్రసీమ ఉంది అనే సంచలన విషయాలు బయటపెట్టింది కమిటీ. స్టెనోగ్రాఫర్ కానీ కనీస ఇతర సౌకర్యాలు కూడా లేకున్నా సరే అనేక అవరోధాలను దాటి మరీ ఈ కమిటీ 233 పేజీల నివేదిక సిద్ధం చేసింది. నివేదికలో బలాబలాలు ఏమైనప్పటికీ సినీ సీమలోని చీకటి కోణంపై దర్యాప్తు జరిపి ఇలాంటి నివేదిక రావటం దేశంలో ఇదే మొదటిది. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత పెద్ద నటులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లకు హేమ కమిటీ సెగ తగులుతోంది. అందరూ స్పందిస్తున్నారు. ఈ రిపోర్టుతో చాలా మంది మహిళా నటీమణులు ఇప్పుడు బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను మీడియా ముందే చెబుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ సమంత స్పందిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో కూడా లైంగిక వేధింపులు సమస్యలపై 2019లో సృష్టించబడిన సపోర్ట్ గ్రూప్ అయిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్ ఇచ్చిన నివేదికను వెల్లడించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఇలా చేస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించవచ్చు అని సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని సమంత కోరారు. అయితే ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పలు అంశాలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో రేవంత్ రెడ్డి సమంత చేసిన రిక్వెస్టుపై ఏ విధంగా స్పందిస్తారో అని అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే సమంత నివేదిక కోరడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సమంత గతంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, లేక ఎదుర్కొన్న వారి ఇబ్బందులు తెలుసుకుని ఇలా అడుగుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొందరు మాత్రం సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై ప్రశ్నలు రావటంతో వాటిని డైవర్ట్ చేయటం కోసం సమంత ఇలా హేమ కమిటీని అడ్డుపెట్టుకుని తెలుగు సినీ ఇండస్ట్రీ రిపోర్టు కోసం పోరాటానికి సిద్ధమవుతుందని అంటున్నారు. అయితే సమంత రిక్వెస్టుపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.